గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని వారికి కావలసిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మహిళా శక్తిపై డిఆర్డీఏ, మెప్మా, వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖల అధికారులతో మహిళా శక్తిపై ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 133 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మహిళలకు మీ సేవ కేంద్రాలు, డైరీ ఫామ్లు పెట్టిస్తామని, మహిళా సంఘాల ద్వారా ఏకరూప దుస్తులు కుట్టించామని తెలిపారు. మహిళా సంఘాలకు ఏమేమి పథకాలు ఉన్నాయని వివరించారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి హెడ్గా ఉన్న ఒక ఆఫీసర్ని పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి డిఆర్డీఓ గారు కోఆర్డినేట్ చేస్తారు. దీనిలో డిఆర్డీఓ గారితో పాటు ఎల్డీఎఫ్, బీసీ వెల్ఫేర్, ఈడీఎస్సీ కార్పొరేషన్, నబార్డ్, రీజియన్ డీడబ్ల్యూ గారు వీళ్ళందరినీ పెడుతున్నాము. స్టిచింగ్ ఆఫ్ యూనిఫామ్స్కి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ చూసుకుంటారు. మిల్క్ యానిమల్స్, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ అన్నిటికీ కూడా డీడీ వెటనరీ ఆఫీసర్ చూసుకుంటారు. మొబైల్ ఫిష్ యూనిట్స్కి డీడీ ఫిషరీస్, మిల్క్ పార్లర్కి డీడీ డైరీ డెవలప్మెంట్, మీ సేవా సెంటర్స్ అనేది స్కీమ్స్, ముద్రా అవ్వచ్చు, బిఎల్ఎఫ్ఈ అవ్వచ్చు, మీకు అన్ని స్కీమ్స్ ఐడియా ఉంటాయి కాబట్టి సబ్సిడీ ఉన్నది ఒక లిస్ట్ చేయండి.